హలో ఆల్. ఏంటి బుక్ పెన్తో ఉన్నది అని ఆలోచిస్తున్నారా? మేము కంప్లైంట్ రాయడానికేనబ్బా. లైక్, షేరు, సబ్స్క్రైబ్ ఏమీ లేవు. నేను న్యూ అని అర్థమవుతుందిగా, కొంచెం ఎంకరేజ్ చేయొచ్చు కదా. ఊరికే అన్నానులేండి, కంప్లైంట్ కదేం కాదు. నిజంగా చెప్పాలంటే మీతో పోలిస్తే ఐఎమ్ నథింగ్ అండి. ఎంత బాగా వీడియోస్ చేస్తున్నారు, లేడీస్ కానీ జెంట్స్ కానీ టైం తీసుకొని మంచి వాల్యుబుల్ స్టఫ్ బాగా తీస్తున్నారు వీడియోస్. మీ అందరిని చూసే నాకు కూడా ఏదో సాధించాలనిపించి దూకేసాక అర్థమైంది నేను చాలా ల్యాగింగ్లో ఉన్నానని. ఓకే, చూద్దాం ఎంతవరకు ట్రై చేయగలను అని వచ్చేసాను అనుకోండి. సరే, అదంతా వేరే టాపిక్. యాక్చువల్లీ బుక్ ఏం తీసానంటే లోగో మరి డల్గా ఉంది, లోగోని ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఎవరైనా ఐడియా ఇస్తారనుకుంటే, మీ అందరు యూట్యూబ్ ఛానల్లో మీరే కదా ఐడియాస్ రాసుకుంటున్నారు, నాకు ఎవరు ఐడియా ఇస్తారు? అందుకనే బాగా చించి గర్ల్ పవర్ అని ట్రై చేస్తున్నా. స్టార్టింగ్ కూడా చూడండి ఎలా ఉందో మంది. ఏదో చేద్దామే అనుకుంటే ప్రకృతి కూడా సహకరించట్లేదండి. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ ఈరోజు. ఏదో ట్రై చేస్తున్నా, తిట్టుకోకండి, మీ టైం వేస్ట్ చేస్తున్నానని. ఏం చేద్దాం, ఇంట్రెస్ట్ ఉంది కానీ ఐడియాస్ రావట్లా. సరేలే, ఎంతవరకు కొనసాగితే అంతవరకు ట్రై చేద్దాం అనిపించింది. మీ లైక్స్ షేర్స్ లేకపోతే నాకు ఇంకా డల్ అయిపోయాను అని చెప్పాలంటే. కానీ చూద్దాంలే ఎంతవరకు వెళ్దామా అని ట్రై చేస్తున్నా అంతే. కలరింగ్ అనేది కొంచెం టఫే, నా కలర్ కాంబినేషన్స్ అనేవి బాగా తెలీదు. బట్ డ్రాయింగ్ చేస్తా. ఇలా ఏదైనా లోగోస్ ట్రై చేస్తూ ఉంటా. ప్రో అయితే కాదు, మీకు అర్థమైపోతుందిలేండి, సీనియర్స్ కదా ఎంతైనా. హే అవును, నాకు ఈ రోజు మిమ్మల్ని సీనియర్స్ అని పిలాలని ఉంది. సీనియర్స్ అంటే ఇంకా ఏజ్తో అని మాత్రం అనుకోకండి. ఈ మధ్య ఏజ్ ఒక పెద్ద బ్యారియర్ అయిపోయింది అందరికీ. ఏజ్ కాదు, యూట్యూబ్లో మీ ఏజ్ కోసం నేను సీనియర్స్ అని పిలుస్తాను, ఓకేనా? హాయ్, హలో టు ఆల్ మై సీనియర్స్ ఇన్ యూట్యూబ్. కొంచెం టైం పాస్ చేద్దామని అనుకుంటున్నా, మీకు కూడా చెప్పి. లోగోని ఏదో ఒకటి చేయాలని ఫిక్స్ అయ్యా. ఐడియాస్ అయితే ఏం రావట్లా. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో నా యూట్యూబ్. మీరు ఎంకరేజ్ చేస్తే బాగానే వెళ్తాను, ఎంకరేజ్ చేయట్లేదు మీరు ఎవరు. తర్వాత ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిసోర్స్ అండి. నాకు ఈ చాలా వీడియోస్ చూసా హౌ టు ఇంక్రీజ్ ద వ్యూస్ అని. వాళ్ళందరూ బాగా హైఫైగా చెప్తున్నారు, ప్రోస్ కదా. చూస్తా ఎంతవరకు చేయగలను. అందులో ఇదొకటి అనుకోండి. మొన్న ఎంబ్రాయిడరీ ట్రై చేద్దామని రిసోర్స్ తీసుకున్నా, థ్రెడ్స్ అవన్నీ. నవ్వకండే, థ్రెడ్ ఎక్కించడం రావట్లేదండి బాబు. ఫస్ట్ నుండి నా కష్టాలు ఇలాంటివే, పేద కష్టాలు. సరే, దాని పని తర్వాత చూద్దామని చెప్పి దీని మీద పడ్డా. చూద్దాం దీన్ని ఏం చేస్తాను. ఏమనిపిస్తా చేస్తున్నా. చూసిన మీరు ధైర్యంగా ఉంటే చాలు. గర్ల్ పవర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. గర్ల్స్ని ఏమన్నా ఒప్పుకోను,
గర్ల్స్ని సపోర్ట్ చేయడమే నా ఎయిమ్గా పెట్టుకుంటా ఇప్పుడు. అలానే జెంట్స్ మీద నాకేం కోపం అని కాదు, కానీ ఊరికే అంటారబ్బా, నాకు అదే నచ్చదు. గర్ల్స్ని ఊరికే రెచ్చగొడుతుంటారు, ఊరికే వాళ్ళు అంటుంటారు పవర్లెస్ అని సంథింగ్. ఏం చేసిందయ్యా బాబు, చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడి పెరుగుతారు అమ్మాయిలు. అబ్బాయిలు మీ కష్టాల గురించి నాకు చెప్పొద్దు ప్లీజ్. ఎన్ని రిస్ట్రిక్షన్స్తో ఎంతమందికి ఏంటి, చిన్నప్పటి నుండి ముసలయ్యే వరకు ప్రతి ఒక్కరి మీద డిపెండ్ అయ్యి, సీరియస్లీ మాకున్న ఫ్రస్ట్రేషన్ మీకు అర్థం కాదు ఇప్పట్లో. ఓకేలేండి, ఆ టాపిక్ ఎందుకులే కానీ నన్ను అయ్యా, నేనేదో డ్రాయింగ్ చేస్తూ ఏవో థాట్స్ వచ్చాయని చెప్పుకుంటూ పోతున్నా. నేనేం గర్ల్ గురించి మాట్లాడడానికి రాలే. చిన్న లీఫ్ టచ్ ఇద్దాం అనుకుంటే ఇది కొంచెం డొట్టీగానే తయారైంది. సరేలే, ఏదో భలే మొలిచే కదా ఆకులు, పూలు లేకుండా, నీరు లేకుండా. నాకు ఆర్టిస్ట్ అంటే భలే ఇష్టం అండి. ఐ మీన్ ఈ పెయింటింగ్ ఆర్ట్ చేసేవాళ్ళు, డ్రాయింగ్స్, క్రియేటివిటీ భలే ఇష్టం, నచ్చుతారు బాగా. ఎంత ఆలోచిస్తే థింక్ చేస్తుంటారు కదా, టాలెంటెడ్ పీపుల్. అంటే మిగతా వాళ్ళు నేను అనట్లేదు, నాకు నచ్చుతారు అంతే. నేను ఎవరిని ఏమనట్లేదబ్బా, ప్లీజ్ వేరేగా తీసుకోకండి. చెప్పాగా ఐఎమ్ న్యూ టు దిస్. ఏదో కొంచెం టాపిక్ డైవర్షన్ కోసం వచ్చా, ఇంకే డైవర్షన్కి వెళ్ళాలనుకోవట్లా, ఏదో ట్రై చేయాలనిపించింది. బాగుందంటారా, ఇంకేమైనా ఫిల్ చేయాలా? సరిపోతుందిలే. అండ్ ఇదే మన డీటీ. బాయ్ సీనియర్స్, కీప్ స్మైలింగ్. Live peacefully and happily ever after. Bye.